ఒక 2 చరణాలు పాట పాడుకుందాం, తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒకవేళ మీకు వస్తే కలిసి పాడండి, ఒకవేళ మీకు రాకపోతే రెండవసారైనా కలిసి పాడేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా అనేటువంటి ఒక అద్భుతమైన పాట పాడదామా? అందరం కలిసి కళ్ళు మూసుకోండి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించమని దేవుని వాక్యం అంటుంది. దీనికి కొద్దిగా సౌండ్ పెట్టు. నా మైకి కళ్ళు మూసుకుందామా అందరం కలిసి? ఒకవేళ ఈ పాట వస్తే నాతో పాటు కలిసి పాడు, రాకపోతే రెండవసారి కలిసి పాడేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. అందరము చప్పట్లు కొడుతూ మనసారా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. పాడను. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావో, ఏ మంచి లేని నాపై నీకు. ఎందుకు ప్రేమించావయ్యా మమ్మల్ని? ఏ మంచి చూసావయ్యా మాలో? మా కోసం నీ ప్రాణం పెట్టావే, మా కోసం నీ రక్తము కార్చావే యేసయ్యా. చప్పట్లు కొడుతూ మనసారా. లోకము నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. లోకము నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. అందరూ నన్ను విడిచారు యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరూ నన్ను విడిచారు యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరమీ ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. పడమా. ప్రేమ చూపావు, నీ ప్రాణం, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. బలము లేదని బలగము లేదని బలహీనుడనని ఏమీ రాదని. బలము లేదని బలగము లేదని బలహీనుడనని ఏమీ రాదని అందరూ నన్ను అన్నారు యేసయ్యా. నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరూ నన్ను అన్నారు యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరము ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు,
జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రేమ నీ ప్రాణం జాలి నీ దరికే చేర్చావు. అందరమే ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు. జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు, మంచి లేని నాపై నీకు. అందరు మీ 2 చేతులు పైకెత్తి ఆ మాట పలకదామా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు. జాలి చూపావు, నీ దరికే. సౌండ్ పెట్టండి. ప్రేమ నీ ప్రాణం జాలి నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు అయ్యా, ఏ మంచి లేని నాపై నీకు. ఎందుకో నన్ను ప్రేమించావు, ఏ మంచి లేని నాపై. ఒక్క చరణం. లోకము నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. లోకము అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. అందరూ నన్ను విడచారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు అయ్యా. అందరూ నన్ను విడచారు, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. గట్టిగా. ప్రేమ చూపావు, నీ జాలి చూపావు, నీ దరికే. యేసు ప్రేమ చూపావు, నీ ప్రాణం జాలి చూపావు, నీ దరికే చేర్చావు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. గట్టిగా మనసారా చేతులెత్తి హల్లెలూయా, మనసారా చేతులెత్తి హల్లెలూయా. బైబిల్ తెరవండి, ఒక 2 వచనాలు చదవదాం. ఒక వచనం పురుషులందరూ చదవండి, చదివే వాళ్ళందరూ. ఇంకొక వచనం స్త్రీలందరూ చదవండి, చదివేవాళ్ళు. మొట్టమొదటిగా మగపిల్లలు ప్రారంభిస్తారు. సామెతల గ్రంథం 18 అధ్యాయం 10వ వచనం. మగపిల్లలు అందరూ ప్రారంభిస్తారు. తీసుకున్నారా? అందరూ తీసుకున్నారా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. ఉండండి, తీసుకొని అందరు తీసుకొని. లేదా పేజీ నెంబర్ ఏమైనా చెప్పమంటారా? తీసుకున్నారా? 18 అధ్యాయం 10వ వచనం. రెడీ, స్టార్ట్. చదివారా? చిన్నంగా. సరే, ఇప్పుడు చూడండి, స్త్రీలు ఎడ చదువుతారు. నిర్గమాకాండం ఇప్పుడు చూడండి, 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనం. 58వ పేజీ, 58వ పేజీ. తీసుకున్నారమ్మా? అందరూ తీసుకున్నారా? రెడీ, స్టార్ట్. దేవుడు ఈ మాటలను మన అందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నా ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మితిలేని నీ ప్రేమకు గొప్ప కృపకు ఏమిచ్చి రుణాన్ని తీర్చగలం. నాయనా, ఇదిగో నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇదిగో నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు పాటలతో, ప్రార్థనలతో, ఆరాధనలతో మమ్మల్ని మీరు ముందుకు నడిపించారు. ఇదిగో నీ మాటలు కూడా మేమందరం కూడా ధ్యానించబోతున్నాం, వినబోతున్నాం. వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చి వారి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా. కూర్చుందాం. ఇంకా అరవకూడదు. దేవుని వాక్యానికి ఆటంకం చెప్పకూడదు, ఇక అరవకూడదు. మొట్టమొదటిసారిగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. మందిరంలోకి వచ్చిన మీకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మనసారా చెప్పండి హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. ఉప్పు లేని కూర సప్పంగా ఉండదు కదా, అటు ఉండబాకండి, హుషారుగా ఉండండి. హల్లెలూయా. ఏక స్వరముతో శబ్దం ఎత్తి చెప్పండి హల్లెలూయా. నీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పండి హల్లెలూయా. అది కదా శబ్దం అంటే. మగపిల్లల చేత ఒక వచనాన్ని చదివించా, ఆడపిల్లల చేత కూడా ఒక వచనాన్ని చదివించా. ఆడవాళ్ళే గ్రేట్ అన్నట్టుగా, వాళ్ళకే పెద్ద నోరు అన్నట్టుగా మా వాళ్ళు డిసైడ్ అయిపోయి చిన్నగా చదివారు మా పిల్లలు, మగపిల్లలు. మేము ఇందులో కూడా తక్కువ లేదండి, అన్నిట్లో మేమే మిన్నా అని ఆడపిల్లలే, స్త్రీలే గట్టిగా చదివారు. సరేనా? రైట్, చాలా సంతోషం. 2 వచనాలు చదివాం. ఇప్పుడు పురుషుల వైపు ఉన్నటువంటి ఒక వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. రెడీ, స్టార్ట్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నాతో పాటు చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గము. ఇంకొకసారి, యెహోవా నామము బలమైన దుర్గము. సౌండ్ పెట్టండి. యెహోవా నామము మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము. అంటే దేవుని పేరంట పవర్ఫుల్, చాలా బలమైనది, చాలా శక్తి అయినది. దేవుని నామములో బలం ఉంది, దేవుని నామములో శక్తి ఉంది. అందుకే మనం పాట పాడుకుంటూ ఉంటాం, అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామము, ఆయన నామము జయము జయము, అపవాది క్రియలు లయము లయము అని. ఎస్, దేవుని నామము బలమైన నామము. ఒకసారి చెప్పండి, ఇట్లా బలం చూపిస్తాం కదా, చూడు నాకు ఎంత కండ బలం ఉందనని. ఒకసారి ఇటు చూపిస్తా చెప్పండి. దేవుని నామము బలమైన దుర్గము. ఎంత మంచి మాట అన్నాడో చూడండి. నేను ఆ మాటని చదువుతూ ఉన్నప్పుడు, ప్రభా నీ నామము ఎంతో బలమైనదయా అని నేను చదువుతూ ఉన్నప్పుడు నా హృదయానికి సంతోషం వేస్తుంది. నిజమే, ఆయన నామం బలమైనది. బైబిల్లో దేవుడు ఆయా సందర్భాల్లో, బాగా వినాలా, ఆయా సందర్భాల్లో ఆయా పేర్లతో పిలువబడ్డాడు. ఇంచుమించు దేవుడు 20 నామాలు, దేవునికి 20 నామాల దాకా బైబిల్లో మనం చూడగలం. దేవుని నామాలు అంటే దేవుడు ఆయా సందర్భాల్లో పిలిపించుకుని నామాలు కావచ్చు, ఆయనకి పెట్టిన నామాలు. నామాలు అంటే ఏమో అనుకోబాకండి, పేర్లు. నామాలు అంటే ఏంది? పేర్లు. దేవుని పేర్లు బైబిల్లో 20 దాకా మనం చూడగలం. ఏ పేరు అయినా సరే, సొలొమోను అంటున్నాడు, ఆయన నామం అంటే ఆయన పేరు బలమైన దుర్గం. ఏ పేరుతో పిలిచినా సరే ఆ పేరులో ఒక బలాన్ని మనం చూడొచ్చు, ఆ పేరులో ఒక పవర్ని మనం చూడొచ్చు. నేను ఆ 20 పేరులో నుంచి ఒక్క పేరుని, అంటే దేవుని నామాన్ని, ఒక్క పేరుని ఈరోజు మీకు చెప్పబోతున్నా. ఆ పేరేంటో తెలుసా? స్త్రీలు చదివేరే మీరు, దాంతోనే ఉంది ఆ పేరు. ఆ పేరు ఏంటంటే యెహోవా
నిస్సి. స్తోత్రం చెప్పండి. మన దేవుని నామం, మన దేవుని పేరు యెహోవా నిస్సి. ఒకసారి చెప్పండి ఆ మాట బిగ్గరగా చెప్పండి, యెహోవా నిస్సి. సౌండ్ పెట్టండి, యెహోవా నిస్సి. బాబా బాబా బాబా. మోషే ఒక మంచి పని చేశాడు. ఏంది ఆ మంచి పని అంటే, దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. ఆ బలిపీఠానికి పెట్టిన పేరే యెహోవా నిస్సి. మీకు ఎవరికైనా సరే ఈ పేరుకి అర్థం తెలుస్తుంటే చెప్తారా? పుట్నోట్లో వస్తున్నది కింద కదా, పుట్నోట్లో ఉంటుంది చూడండి కింద. యెహోవా నిస్సి అనే ఇక్కడ ఎన్నో సంఖ్య ఉంది? 4. 4 పుట్నోట్ల కింద చూడండి, ఏంది? ధ్వజము. దాన్ని ఒకరు విడదీసి చెప్తారా నాకు? ధ్వజము అనగా నానార్థాలు చెప్తారా? ధ్వజము అనగా, ఒరే చదువుకున్న వాళ్ళు ఉన్నారమ్మా, చెప్పండి రా. ధ్వజము అనగా నానార్థాలు తెలుగు తెలియదు అసలు మీకు? ధ్వజము అనగా అదిగో ఆమె చెప్పేసింది. ఏందంట? కాదు మా తల్లి. ధ్వజము అనగా, ఒరే 10th క్లాస్ నేనే మేలయట. ధ్వజము అనగా జెండా, లేకపోతే పతాకము. ధ్వజము అనగా ఏంది? జెండా, లేకపోతే పతాకము. ఇప్పుడు చెప్పండి, మనం జెండా ఎగరేస్తామా? ఎప్పుడైనా ఎగరేస్తామా? ఇప్పుడు జెండా పండుగ వచ్చినప్పుడు జెండా ఎగరేస్తాం. చెప్పండి రా, ఎందుకు ఎగరేస్తాం జెండా? మా దేశానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. సూపర్, అంతే కదా. మా దేశానికి స్వతంత్రం వచ్చిందండి. ఇంతకుముందు మేము బానిసత్వంలో ఉన్నాము, బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాము. ఆ బానిసత్వంలో నుంచి మేము బయటకు వచ్చాము, మాకు స్వతంత్రం వచ్చింది. మేము ఇప్పుడు ఆనందిస్తున్నాం, ఇప్పుడు మేము సంతోషిస్తున్నాం. ఇంతకుముందు మేము ఏడుస్తున్నాము, ఇంతకుముందు బాధపడుతున్నాము. ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది, మేము సంతోషిస్తున్నాం. మా సంతోషానికి గుర్తు ఏంటంటే జెండా. జెండాని ఎగరేస్తున్నాం అంటున్నారు. హల్లెలూయా. జెండాని ఎందుకు ఎగరేస్తాము గుర్తొచ్చిందా? ఎందుకు? మన విజయానికి గుర్తుగా, మన సంతోషానికి గుర్తుగా జెండాని ఎగరేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ధ్వజము అని బలిపీఠానికి మోషే పేరు పెట్టాడు కదా, జెండా లేదా పతాకము అనేటువంటి పేరు పెట్టాడు కదా. ఎందుకు పెట్టాడు అంటే, ఆ పై సందర్భాలన్నీ మనం చదవగలిగితే అక్కడ ఒక యుద్ధం జరిగింది. మోషే పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయులకు ఒక యుద్ధం జరిగింది. నాన్న బాగా వినాలరా. యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఎట్ట గెలిచారంటే, దేవుడే వాళ్ళను గెలిపించాడు. నేను ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలు. మనం గెలవాలి అని మనం అనుకుంటే కుదరదు, మనం అనుకుంటే సరిపోదు. మనం గెలవాలి అని దేవుడు కూడా అనుకోవాలా. దేవుడు మనలను గెలిపిస్తే మనం గెలవగలము, కానీ దేవుడు గెలిపించకపోతే మనం గెలవలేం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సొంత ప్రయత్నం చేస్తాం, సొంత ప్రయత్నం చేస్తాం, సగభాగం పోతాం, అక్కడ అది ఆగిపోద్ది ఆ పని, మళ్ళీ వెనక్కి వస్తాం. స్వంత ప్రయత్నం చేస్తాం, ముక్కల భాగం వెళ్తుంది ఆ పని, అక్కడ ఆగిపోతాం, మళ్ళీ వెనక్కి వస్తాం. సొంత ప్రయత్నం చేస్తాం, 99% దాకా పోతుంది ఆ పని, అక్కడ ఆగిపోతాం, ఫెయిల్ అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వస్తాం. కానీ దేవుడు అనుకున్నాడు అనుకో, మనలను గెలిపించాలని దేవుడు అనుకున్నాడు అనుకో, మనం ఫెయిల్ అవ్వం. ఇప్పుడు చెప్పండి, అమాలేకీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలను గెలిపించింది ఎవరు? దేవుడు. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమేనండి.
ఆయన అరసనాడు అనుకోబాకండి, నిజమే, దేవుడే గెలిపించాడు. దేవుడు గెలిపించాడు కాబట్టి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి మోషే ఆ బలిపీఠానికి పేరు పెట్టాడు యెహోవా నిస్సి, అనగా యెహోవా ధ్వజము, యెహోవా మా జెండా, యెహోవా పతాకము అనేటువంటి పేరు పెట్టాడు. ప్రియులరా, దేవుడు గెలిపించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు గెలిపించాడు. అందరూ చెప్పండి ఒకసారి, దేవుడు ఎవరిలో నుంచి గెలిపించాడు నాన్న? ఎవరి దగ్గర నుంచి గెలిపించాడు? ఒరే, అమాలేకీల దగ్గర నుండి గెలిపించాడు. ఇశ్రాయేలీలకి, అనగా దేవుని సొత్తైన ప్రజలకి అమాలేకీలకి యుద్ధం. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, దేవుని ప్రజలు గెలిచారు. బాగా వినాలి. అమాలేకీల యుద్ధం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అమాలేకీలు ఎలాంటి వాళ్ళో మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న వచనాన్ని మనం చదువుదాం. అమాలేకీలు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తున్నా, ఒకసారి మీరు దాన్ని చదవన్నానా, మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అమాలేకీలు ఎలాంటి వాళ్ళు. ద్వితీయోపదేశకాండానికి రండి, 25వ అధ్యాయానికి రండి. అమాలేకీలు ఎలాంటి వాళ్ళు మీరు శ్రద్ధ పెట్టి వినాలా. మరి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17, 18 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17, 18 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. ఆమేన్. వినాలి 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 వినాలి. అమాలేకీలు ఎలాంటి వాళ్ళు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాను నేను అక్కడ. మీరు చదివారు కదా ఒకసారి ఆ చదివిన ఆ మాట అర్థం చెప్పగలరా? అమాలేకీలు ఎలాంటి వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలంట అలిసిపోయి ఉన్నప్పుడు వెనక నుండి వచ్చి వాళ్ళని చంపేశారంట. ఆ మాటలు ఉన్నాయి అక్కడ, ఉన్నాయా లేవా? చదవండి, నేను చదువుతున్నాను మీరు ఆలకించండి, లేకపోతే నేను చదువుతున్నాను మీరు ఆలకించండి. 18వ వచనం, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు? అలిసిపోయి ఉన్నారు. అలిసిపోవడం అంటే ఇప్పుడు మనం ఏదన్నా కష్టం చేసినప్పుడు, పని చేసినప్పుడు అలసిపోతాంగా. అలసిపోయినప్పుడు మనం ఎట్టుంటాం? హుషారుగా ఉంటామా? అమ్మా నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను అలిసిపోయినాను కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉంటాం కదా. ఇశ్రాయేలు ప్రజలు అలిసి ఉన్నప్పుడు ప్రారంభించానన్న 18వ వచనం మొదటిగా నుంచి, నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ వెనకన్నే వచ్చి చంపేశారంట అమాలేకీలు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు బలంగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏం చేయలేము, ఇశ్రాయేలు ప్రజలు ఎదురుగా పోయి మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజల్ని మనము ఏం చేయలేము. అందుకని వీళ్ళు ప్లాన్ ఏంటంటే, వీళ్ళని కనిపెట్టి వీళ్ళు అలిసిపోయి ఉన్నప్పుడు అందులో ముందుకు కూడా రాలేదంట, వెనకాలే వచ్చి చంపేశారంట. వీళ్ళ టార్గెట్ చూడండి ప్రియులరా, అసలు సిసలైన సైతాన్గా టార్గెట్ ఇది కదా. ఇప్పుడు దావిదయ్య ఏదన్నా ఉంటే ఏం చేయాలంటారు? పెద్దలు ఒక మాట అంటారే, ఏదైనా ఉంటే ఏం చేయాలంటారు? ఫేస్ టు ఫేస్. అబ్బా, ఇంగ్లీష్ పదం వచ్చిందమ్మా, ఒకసారి చెప్పండి. ఏమన్నా ఉంటే మన మధ్యలో ఏమన్నా ఉంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఫేస్ టు ఫేస్. పేస్ట్ అనబాకండి, పేస్ట్ అంటే మళ్ళీ ఫుల్ దొంగకోవడానికి అయిపోద్ది. మన వాళ్ళు భలే ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. మాట్లాడరా? మీకు ఒక జోక్ చెప్పనా? ఒకసారి కారులో పోతా ఉన్నప్పుడు కారులో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, అభయ కోల్గేట్ వస్తుంది అన్నాడు. కోల్గేట్ యాడ నుంచి వస్తున్నారా నాయన? కోల్గేట్ యాడకు వస్తుంది? కోల్గేటు మనకు తెలుసు, తెలీదా? ఏంది కోల్గేటు? మనం నిద్రలేయంగానే ఉదయాన్నే పొలంలో వేసుకొని తోముకునే దాని పేరు ఏం పేరు?
పేస్ట్ పేరు కోల్గేట్. నానా విధాలుగా దొంగకుంటారులే, కానీ కోల్గేట్ మంచిది. కోల్గేట్ నీ కోల్గేట్ ఏంటంటే వస్తుందరానంటే కోల్గేట్ కదా చెప్పేది, నాకు టోల్గేట్ వస్తుంది. బైబస్లో పోయేటప్పుడు దగ్గరగా టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ని కాస్త ఏమని మార్చి చెప్తున్నారు, కోల్గేట్గా చెప్తున్నారు. మన వాళ్ళకి భలే అర్థమవుతుంది. అందుకే నేను చెప్పిన పేస్ట్ అనబాకండి, ఫేస్ టు ఫేస్. అంటే ఏదైనా ఉంటే ఎదురుగా మాట్లాడుకోవాలా. బాగా వినండి, సంఘంలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూర్చొని ఎదురుగా మాట్లాడుకోవాలా. కుటుంబంలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఎదురుగా మాట్లాడుకోవాలా. కానీ మన వాళ్ళు అటు చేయరు. ఎదురుగా మాట్లాడుకుంటే ఎప్పుడో ఆ ప్రాబ్లం తీరదా తిరుపతి. మన వాళ్ళు ఎదురుగా మాట్లాడుకోరు. తీసుకొని పోయే మా 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 ఆయన ఇలాంటోడు అని పక్కకి చెప్తారు, వెనకింటోళ్ళకి చెప్తారు, ఆ ఇంటోళ్ళకి చెప్తారు. అసలు చెప్పాల్సిన వాడికి చెప్పరు. మా భార్య అలాంటిది పక్కనింటోళ్ళకి చెప్తారు, ఎదురింటోళ్ళకి చెప్తారు. అసలు చెప్పాల్సిన మనిషికి చెప్పరు. చెప్పండి, ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలా. అది నిజాయితీ అంటారు వాళ్ళు, నిజాయితీ పరులు అని అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యుద్ధం చేసేటువంటి వాళ్ళు, యుద్ధం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎట్ట యుద్ధం చేయాలా? ఫేస్ టు ఫేస్ యథాలం వచ్చి చేయాలా. వాళ్ళు బాగా ఉన్నప్పుడు చేయాలా. కానీ వీళ్ళు టార్గెట్ ఏంది, అమాలేకీయుల టార్గెట్ ఏంది, వీళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అలసిపోయి ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు ముందర రాకుండా వెనకాలే వచ్చి వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళు. వీళ్ళు తెలివి చూడండి, కుయుక్తి పరులు. అంటే సైతాను గాడి తెలివి. చెప్పండి ఎవరు తెలివి? సైతాను గాడి తెలివి ఇది. మనం బలహీనంగా ఉన్నప్పుడే వాడు మన మీదకు వస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు బలంగా ఉన్నప్పుడు రాడు, బలవంతుల జోలికి రాడు. మళ్ళీ చెప్పనా, బలవంతుల జోలికి. హల్లెలూయా. ఎవరి జోలికి వస్తాడు? అమ్మా మీరు చెప్పండి రా, స్త్రీలు చెప్పండి రా, ఎవరి జోలికి వస్తాడు? ఎవరి జోలికి రాడు? మీరు చెప్పండి, ఎవరి జోలికి రాడు? సామి, ఎవరి జోలికి రాడా? బలం ఉన్న వాళ్ళ జోలికి రాడు. ఇప్పుడు తెల్ల లైట్లు వచ్చాయి. ఇంతకుముందు మనం కాంతికి ఏ లైట్లు వాడేవాళ్ళమో తెలుసా? ఇంతకుముందు ఇప్పుడు మీటింగ్ పెట్టాలన్నా, కాంతి ఉండాలన్నా ఇంతకుముందు ఏ లైట్లు వాడేవాళ్ళం? ఇంతకుముందు ఏమా ఎర్ర లైట్లు. ఎంత వాట్స్ ఉంటుందో తెలుసా? ఎర్ర లైట్లకి ఇంత బల్బే ఉంటుంది, 500 వాట్స్. ఇంకొంచెం పొడవు ఉంటుంది, 1000 వాట్స్. ఒకసారి మీకు అర్థమయ్యేదానికి చెప్తా, వీడియో కవరేజ్ చేస్తుంటారే, వీడియో తీసేటప్పుడు లైట్ వెలుగుతుంటుందిగా ఎర్రంగా. ఎప్పుడైనా ఆ లైట్ దగ్గరికి పోయారా మీరు? పోయి ఉంటారు. ఆ వీడియో తీసే దగ్గరికి వచ్చినప్పుడైనా ఎట్టుంటుందో తెలుస్తుంది? అప్పుడు మండిపోతుంటుంది, సెగెత్తి మొహాన వేస్తుంటుంది, గనగన మండుతుంటుంది. చెప్పండి, ఆ గనగన మండేటువంటి ఆ లైట్ దగ్గరికి పురుగు వస్తుందా? మాట్లాడండి మా అయ్యా, మాట్లాడండి. వస్తుందా? ఒకవేళ వస్తే కాలిపోతుంది. దాని రెక్కలు కాలిపోవచ్చు, దాని ఈకిలు కాలిపోవచ్చు, దాని కాళ్ళు కాలిపోవచ్చు, చివరికి దాని తల కాలిపోవచ్చు, చచ్చిపోతుంది కూడా అది. అందుకని దాని జోలికి రాదు అది. మరి దేని జోలికి వస్తుంది? తెల్ల లైట్లు వేసుకుంటాం. ఇప్పుడు మనం నల్ల మొహాలు తెల్లంగా కనబడాలని ఏమనుకోబాకండా. అమెరికా వాళ్ళు చెప్పారు, మనం అందగాళ్ళం అంట. ఎవరు అంట? ఇండియన్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే భారతదేశ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? మనకు బట్టపుర్రున్నా, మనకు పొట్టున్నా, మనం నల్లంగా ఉన్నా, మనం ఎలాంటి వాళ్ళం అంట? అందగాలం అంట. ఓల్డ్ దృష్టిలో నిజమే, మనం అందగాలమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎట్టుంటారా? నీడన ఉండే వాళ్ళు తెల్లంగా ఉండేది. కష్టపడే వాళ్ళు ఎట్టుంటారు? నల్లంగానే ఉంటారు. ఎందుకంటే ఎండకు తిరుగుతాంగా. స్తోత్రం చెప్పండి. అరే మనసారా చెప్పండి. మనం తెల్లంగా కనబడాలని తెల్ల లైట్లు వేసుకున్నాం. మీరు గమనించారా? ఒక్కొక్కసారి పూరికి ఎట్టొస్తుంది ఈ లైట్లకి రాదా? నిజం చెప్పండి, మీరు కొన్నిసార్లు ఇళ్లల్లో లైట్లు ఆపేసుకుని చీకట్లో కూర్చొని ఉంటారు. ఎందుకు కూర్చొని ఉంటారు? పురుగుల దెబ్బ కదా.
పోయిన నెలలో శ్రీనివాస సత్రం మనం పోయేసరికి విశ్వాసులు ఉన్నారు, కానీ లైట్ వెలగడంలా చీకటగా ఉంది. నేను అన్నాను, ఊరే నాయన ఈరోజు చర్చిలో కరెంట్ పోయిందా ఎట్రా అనుకుని, కరెంట్ ఉంది కానీ లైట్లు ఇలా. ఏందయ్యా అని అడిగితే వాళ్ళు అంటారు, సార్ ఈరోజు ఏమొచ్చేసాయంట, విశ్వాసుల కంటే ముందు ప్రార్థనకి ఏమొచ్చాయి, పురుగులు వచ్చాయి సార్. అందుకని అన్నంలో పడిపోతున్నాయి, నీళ్ళల్లో పడిపోతున్నాయి, మనుషుల మీద పడిపోతున్నాయి, పిల్లకాయల మీద పడిపోతున్నాయి. అందుకని ఏం చేసామంటే లైట్లు ఆపేసాం. ఎందుకు వస్తుంది ఈ తెల్లదాని దగ్గరికి లైటు, ఈ లైట్ దగ్గరికి పురుగు ఎందుకు వస్తుందో తెలుసా? దీంతో పవర్ పెద్దగా ఉండదు, దీంతో పవరు పెద్దగా ఉండదు, ఎలగతుంది కానీ పెద్ద పవర్ కాదు ఇది, అందుకనే వస్తుంది పురుగు. కానీ పవర్ఫుల్ దగ్గరికి రాలేదు కూడా. ఎందుకంటే వచ్చిందంటే మాడి మసైపోద్ది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా? నీలో బలం ఉంటే, నీలో పవర్ ఉంటే, నీలో శక్తి ఉంటే, అపవాదిగాడు నీ బలాన్ని చూసి, నీ శక్తిని చూసి వాడు నీ దగ్గరకు రాడు. ఎవరి దగ్గరకు వస్తాడంటే బలహీనుల దగ్గరకు వస్తాడు. ఈడైతే ఏమి మనల్ని చేయలేడు, వీళ్ళ పవర్ లేదు, వీళ్ళ శక్తి లేదు, వీళ్ళ బలం లేదు, కాబట్టి వీడిని మనం కొట్టివచ్చు. సైతాన్ గారి టార్గెట్ సేమ్ టు సేమ్ అదే టార్గెట్ ఎవరిలో ఉంది? వాడు ఆలోచన ఎవరిలో ఉంది? అమాలేకీల్లో ఉంది. అమాలేకీలు చాలా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. ముందరొచ్చి కాదు వెనకొచ్చి కొట్టేవాళ్ళు. ముందరొచ్చే వాళ్ళని మనం ఏదైనా చూసుకోగలం, వెనకొచ్చే వాళ్ళని చూస్తామా? వెన్నుపోటు పొడిసే వాళ్ళని చూడలేం కదా. మరి అంతటి భయంకరమైనటువంటి మనుషులు, వాళ్ళ మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. కాబట్టి మోషే బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి పేరు పెట్టాడు యెహోవా. అరవలేదా? యెహోవా, సౌండ్ పెట్టనుమా? యెహోవా అనగా అర్థం నా ధ్వజం, నా జెండా, నా పతాకం. యెహోవా నిస్సి. ఎస్, సంతోషంలో పేరు పెట్టాడు. నేను కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ప్రియులరా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీల్ని గెలిచినందువల్ల వాళ్ళు జెండాని ఎగరేశారు, యెహోవా నిస్సిగా దేవునికి పేరు పెట్టారు. ఈ రోజున మనం కూడా అమాలేకీలు లాంటి శత్రువులని మనం కూడా గెలవాలా. ఆ రోజున వాళ్ళు గెలిచారు, ఈ రోజున మనం గెలవాలా. మీరు అనొచ్చు, ఎక్కడున్నారయ్యా అమాలేకీలు మనం గెలిచేదానికని. మన అమాలేకీలు ఎవరో తెలుసా? అంటే మనం గెలవాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? హలో, మనం గెలవాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, జబ్బులు, టెన్షన్స్. ఉన్నారా? హలో, ఉన్నారా? ఇంకా చెప్పండి. మనం గెలవాల్సి ఉన్నది అదే శోధన, నిరుత్సాహం. మెయిన్ మన శత్రువు ఎవరో తెలుసా? ఓయమ్మో, నేను చెప్పకముందు ఎట్టగనుక్కున్నారా మీరా? చెప్పండి, మళ్ళీ చెప్పండి కదా. డబ్బులు లేకపోతే కొన్నిసార్లు మన మొహాలు ఎట్టుంటాయి, మళ్ళా మాడిపోతుంటాయి. డబ్బులుంటే సంతోషంగా ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉన్నావంటే నీ కాడ పైసలు ఉన్నాయి. కోట మీద అంత జనమే. ఎందుకు జనం? మగ పిల్లకాయలందరూ సైకిళ్ళు కొని పారేస్తుండే, ఆడపిల్లకాయలందరూ గొలుసులు కొనేస్తుండే. ఏ అంగడిలో చూసినా మరీ ఎట్ట కొట్టి ఎట్ట తిప్పుతుంటారే. అస్సలు జనం కిక్కిరిసిపోన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక వస్తువు, పిల్లకాయలకు ఒక వస్తువు. పిల్లకాయలు ఇప్పుడు రూట్ మారిపోయినారంట. ఏంటంటే ఇది నా డబ్బులు కదా అని అంటున్నారంట వాళ్ళు. కాబట్టి ఆ నోరు మూసేదానికి వాళ్ళకు ఒక వస్తువు ఏదైనా కానీ ఒక 5,000 6,000లో మిగిలిన డబ్బులు ఆంపట గుటక్క అంటే చూడండి. అదిగో డై ఎవడుడా అట్టే పెరుగుతున్నావు ఎట్రా?
మీకు అర్థమవుతుందా? మన అమాలేకీలు వాళ్ళు, మన శత్రువులు వాళ్ళు. ఈ రోజున నీకు వచ్చిన రోగమే నీ శత్రువు, నీకొచ్చిన కుటుంబ సమస్య నీ శత్రువు, నీకొచ్చిన నిరుత్సాహమే నీ శత్రువు, నీకొచ్చిన ఆర్థిక ఇబ్బందే నీ శత్రువు, నీకొచ్చిన అప్పు సమస్యే నీ శత్రువు. వాళ్ళే మనకు అమాలేకీలు. హల్లెలూయా. మన ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీలు ఓళ్ళు వేరే. ఇప్పుడు మనకు శత్రువులు ఇది, వీళ్ళందరూ శత్రువులే. అవునంటారా కాదంటారా? కాదా? మన మీదకి యుద్ధానికి రావడంలే, ఓళ్ళ రావడంలే. అప్పు నీ మీదకి యుద్ధానికి రావడంలే, కుటుంబ సమస్యలు నీ మీదకి యుద్ధానికి రావడంలే, నిరుత్సాహం అంటే కొన్నిసార్లు ఎంకరేజ్ చేయరు మనల్ని ఎవరు, అంటే ముందుకు నెట్టరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తొక్కాలను చూస్తారు. నీ మొహంలే, నువ్వా దాన్యా చేయలేవు, నీ వల్ల కాదు కదా. నిరుత్సాహం అదే, తొక్కడం. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటా ఉన్నారు అనుకో. ఆ మాట మైండ్లో ఫిక్స్ అయిపోయేసి, ఓయమ్మో అది నిజంగానే నా వల్ల కాదు అనేసి నువ్వు ఫిక్స్ అయిపోతావు. అంటే నిరుత్సాహం. ఎంతమంది అమాలేకులు ఉన్నారు చూడండి మన మీదకి, ఎంతమంది మనల్ని శోధిస్తున్నారు చూడండి. ఇవన్నీ మన శత్రువులే, ఇవన్నీ మనకు అమాలేకీలే. నేను అంటాను, ఆనాడు అమాలేకీల్ని గెలిపించిన దేవుడు ఈరోజు మనలను కూడా గెలిపించునుగాక. ఆ రోజు మోషే యెహోవా నిస్సీ అని పేరు పెట్టిన విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు యెహోవా నిస్సీగా నిలబడునుగాక. ఎస్, ఈ రోజున కూడా దేవుడు మన జీవితాల్లో ఎట్ నిలబడబోతున్నాడు? యెహోవా నిస్సీ. అంటే యెహోవా మా జెండా, యెహోవా మా ధ్వజం, యెహోవా మా పతాకం. ప్రియులరా, దేవుడు మన జీవితాల్లో నిలబెట్టబోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే యెహోవా నిస్సీగా. ఒకసారి వాక్యం లోపలికి మనం వెళ్దాం. ఎట్ట గెలిపించాడు దేవుడు వాళ్ళని? అంత భయంకరమైనటువంటి అమాలేకీల నుంచి ఎట్ట గెలిపించారో మనం చూడగలిగితే, యాజ్ ఇట్ ఈస్గా వాటినే మనం కూడా ఫాలో అయితే మనం కూడా గెలిచిపోతాం. ఎట్ట గెలిచారు వాళ్ళు? అంత భయంకరమైన అమాలేకీల దగ్గర నుంచి వాళ్ళు ఎట్ట గెలిచారు? పాయింట్ మనం చదువుకుంటూ వద్దాం, సరేనా? వచ్చును మనం చదువుకుంటూ వద్దాం. వచ్చేయండి. ఎక్కడ ఆ మాటలు ఉండేది? స్త్రీలు మీరేగా చదివారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుంచి ప్రారంభించండి. తర్వాత అమాలేకీలు ఆమేన్, హల్లెలూయా. ఏమా ఆ లైన్ అందరూ చదవండి రా. ఎప్పుడు గెలిచారు ఇశ్రాయేలీలు? ఆ లైన్ అందరూ చదవండి రా. రెడీ, స్టార్ట్. ఇంకొకసారి చదవండి రా. మనం సారా చదవండి గట్టిగా. ఇశ్రాయేలీలు ఎప్పుడు గెలిచారంట? మోషే చెప్పాడు యెహోషువతో, యెహోషువా నువ్వు యుద్ధం చెయ్యి, నేను అహరోను ఊరు కాదు, అహరోను హూరు నేను, మేము ముగ్గురివి కొండెక్కుతాం. మేము కొండెక్కినప్పుడు మీరు యుద్ధం ప్రారంభించండి. నేనేం చేస్తానంటే చేతులు పైకెత్తతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీల్ని చంపేస్తున్నారు, గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎత్తిన చేతులు ఎంతసేపు ఉంటుంది?
ఇప్పుడు ఒకవేళ మీకు పరీక్ష పెట్టాను అనుకో, చేతులు ఎలాగే పట్టుకొని ఉండండి, ఎత్తే ఉండండి అని అన్నాను అనుకో, ఎంతసేపు ఉంటారు? మీకు అర్థం కాలేదా నేను చెప్పే మాట? ఇప్పుడు చేతులు ఎత్తి పట్టుకోనండి, ఎట్టిట్టే పట్టుకోనండి అంటాను, ఎంతసేపు ఉంటారు? 10 నిమిషాలు 20 నిమిషాలు దాకా ఉంటారా? ఛాన్స్లే. గట్టిగా 2 నిమిషాలు, 5 కూడా ఉండదు. ఆ తర్వాత చిన్నగా ఇంకేముందిలే, అంతా అయిపోయింది. దిగతారా? దిగవా? మనం దించబల్లా, దిగతాయి. ఇప్పుడు మోషే చేతులు పైకెత్తాడు, ఉదాహరణకి 5 నిమిషాలు పట్టుకో ఉన్నాడు. ఇక్కడ కింద యుద్ధం ఎడ జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీల్ని చంపేస్తూ ఉన్నాడు. ఈయనకి పాపం చేతులు బరువెక్కిపోయి వల్ల అంటే నొప్పి తీస్తలా. ఇప్పుడు చేతులు కిందకి దించేస్తున్నాడు. చేతులు కిందకి దించినప్పుడు అమాలేకీలు వీళ్ళని చంపేస్తున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. అహరోను హూరులు చూస్తూ ఉన్నారు. ఇదేందిరా, ఇప్పుడు దాకా మన వాళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు, ఇప్పుడేంది వాళ్ళు మనల్ని చంపేస్తున్నారంటే, ఇక్కడ మోషే చేతులు పైకెత్తినప్పుడు జయం వస్తుంది, మోషే చేతులు కిందకి దించినప్పుడు అపజయం వస్తుంది. మోషే చేతులు పైకెత్తినప్పుడు జయం, మోషే చేతులు కిందకి దించినప్పుడు అపజయం. ఒకసారి చెప్పండి. మోషే చేతులు పైకెత్తినప్పుడు జయమా దైవా? మోషే చేతులు కిందకి దించినప్పుడు జయం అంటే గెలిచేదానికి మొదట మెట్టేంది? మోషే చేతుల్ని పైకెత్తడం. హల్లెలూయా. సౌండ్ పెట్టాలా? హల్లెలూయా. సౌండ్ పెట్టాలా? హల్లెలూయా. ఏం చేయడు? చేతులు పైకెత్తడం, అంతే కదా. వీళ్ళు గెలవడానికి మొదట మెట్టేంది చేతులు పైకెత్తడం. నేను కూడా అంటాను, నువ్వు కూడా అమాలేకీలతో గెలవాలంటే, అంటే నీ అమాలేకీలు ఎవరా? బాధలో, అంతేనా? ఫస్ట్ మాట వచ్చింది డబ్బు అని. సూపర్. డబ్బు, బాధలు, రోగాలు, నిరుత్సాహం, ఇంట్లో సమాధానం లేకపోవడం, అప్పుల్లో మునిగిపోవడం, ఇవన్నీ మన అమాలేకీలే. వీళ్ళందరూ మన శత్రువులే. వీళ్ళతో గెలవాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే చేతులు పైకెత్తడం. ఎంత మంచిగా చెప్పాడు చూడండి దేవుడా. చేతులు పైకెత్తడం. మీరు అనొచ్చు, చేతులు పైకి నెత్తినంత మాత్రాన అప్పులు పోతాయ్యా, చేతులు పైకి నెత్తినంత మాత్రాన బాధలు పోతాయ్యా, చేతులు పైకి నెత్తినంత మాత్రాన దిగులు పోతుందయ్యా, చేతులు పైకి నెత్తి మాత్రాన మా సమస్యలు తీరిపోతాయా అంటే, నిజంగా చెప్తున్నాను, వాక్యం అంటుంది తీరుతాయి. చేతులు పైకెత్తడం అంటే ఏంది? ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, మీకు క్లారిటీ ఇస్తా. చేతులు పైకెత్తడం అంటే ఏంది? కీర్తనల గ్రంథం చూడండి, మీకు క్లారిటీ ఇస్తా. కీర్తనల గ్రంథం 134వ కీర్తన, 134వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. 134వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. సన్నుతించుడి, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అంటే దేవుని సన్నిధిలో మనము చేతులెత్తి దేవుని సన్నుతించాలా, దేవుని స్తుతించాలా. ఇంకొక మాటలో చెప్పాలా క్లారిటీగా అంటే, నువ్వు ప్రార్థన చేయాలా. ఎలా ప్రార్థన చేయాలా? ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బిడా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎట చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎట చేస్తున్నావు? బాసిన పట్లు వేసుకొని కూర్చొని చేస్తారు ప్రార్థన. బాసిన పట్లు అంటే పద్మాసం వేసుకొని చేస్తారు ప్రార్థన. మోకరించండి అని 100 సార్లు చెప్పినా సరే, మేమెందుకు మోకాల మీద లేచి నిలబడతామా? మేము నిలబడం. మాకు ఎంత శరీరం ఉంది, ఎంత పొట్ట ఉంది, మేము ఎట్ట నిలబడుకోగలం? కాబట్టి మేము ఎట్ట ప్రార్థన చేస్తాం? సతికిలు పడి ప్రార్థన చేస్తాం. కాలు కూడా వంచరు చాలామంది. ఇప్పుడు మీరు ఎట్ట కూర్చో ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మందిరంలో మీరు ఎట్ట కూర్చో ఉన్నారు? ఇప్పుడు ఒక్కొక్కరు
ఒక్కొక్క స్టైల్లో కూర్చో ఉన్నారు కదా. ఫోటో తీసి మీకు చూపించమంటే చూపిస్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంది ఇక్కడ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భంగిమలో కూర్చో ఉన్నారు. కానీ నేను చూసినటువంటి కొన్ని చర్చిల్లో ఎట్ట కూర్చో ఉంటారో తెలుసా? ఆరాధన మొదలైనప్పటి నుంచి ఆశీర్వాదం అయ్యేదాకా మోకాల మీదే ఉంటారు. నిజమండి, మోకాల మీదే ఉంటారు. నేను అంటాను, ఒరే నాయన, వీళ్ళు ఎట్ట ఉండగలరా నాయన, ఎట్ట ఉంటున్నారు నాయన అంటే అలవాటైపోయింది. ఉంటున్నారు. ప్రార్థన ఎలా చేయాలంటే మోకరించనంటేనే మన మోకాలు వంగవు. కొన్ని చర్చిల్లో చూడండి, మన చర్చి సూపర్, అసలు మనం కుర్చీలేము ఎవరిని కూర్చునేదానికి. అవును, కొన్ని చర్చిలో చూడండి, వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కుర్చీలోనే కూర్చుంటారు. అసలు కిందగా కూర్చోరు వాళ్ళు. అవునా కాదా? కిందే కూర్చోరు, కుర్చీలోనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు లెక్కేదో. కానీ నేనేం చెప్తున్నానంటే, మనం ప్రార్థన చేయాలా, చేతులెత్తి ప్రార్థన చేయాలా. నేను అంటాను, దేవుడు నీకున్న అమాలేకుల మీద నుంచి నీకు విజయాన్ని దేవుడు ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. ఎలా ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధ దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేస్తామా? అలా చేయగలమా? అసలు నీకు అంత సత్తా ఉందా? అసలు నీకు అంత బలం ఉందా? లేదు కాబట్టి నువ్వు గెలవు. లేకపోతే నువ్వు ఓడిపోతావు. నీ ఓటమికి కారణం నీవు చేసేటువంటి ప్రార్థనే. నీ ఓటమికి కారణం నువ్వు చేసేటువంటి నీ పనే. ఏం పని చేస్తున్నావు అంటే, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నావు, కనీసం మోకరించలేకపోతున్నావు. అందుకే బైబిల్ అంటుంది, ఏమంటుందో తెలుసా? పరిశుద్ధ దేవుని వైపు అంట చేతులెత్తి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మోషే చేతులు పైకెత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళకి జయం వస్తుంది. మోషే చేతులు పైకెత్తినప్పుడు గెలుస్తున్నారు. మరి నీవు కూడా చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నిన్ను కూడా దేవుడు గెలిపిస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఏమనుకుంటున్నారు? అదే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. 121వ కీర్తన. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఏమనుకుంటున్నారు? 121వ కీర్తన 1-2 వచనాలు చూడండి. చేతులెత్తి మనం ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, ఆయన వైపు మనం తిరగడం అన్నమాట. ఎవరి వైపు? హల్లెలూయా. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా. ఎప్పుడైనా పోలీసులు దొంగను పట్టుకునేటప్పుడు వాడిని బెదిరించి లేదా తుపాకీ చూపించి ఒక మాట అంటారు. ఏందా మాట? టక్కని చెప్పండి. అబ్బా, చూసారా, అంటే మిమ్మల్ని బెదిరించినట్టున్నారా ఇప్పుడా? సూపర్, మంచి మాట. ఇంకొకసారి చెప్పండి. అరే ఊరే, నేను పొగిడినంటారా మిమ్మల్ని? వాళ్ళు చెప్పారుగా, మీరు కూడా చెప్పండి. ఏమంటారు? హ్యాండ్సప్. హ్యాండ్సమ్ అంటే అందగాడా అని అర్థం. హ్యాండ్సమ్ కాదు, హ్యాండ్సప్ అంటే చేతులు పైకెత్తు అని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎందుకు చేతులు పైకెత్తమన్నారు? చేతులు పైకెత్తితే అర్థం ఏంటంటే, మేము నీకు లొంగిపోతున్నాం మామూలారో, మేము నీకు లొంగిపోతున్నాం. చేతులు పైకెత్తితే అర్థమైందంటే, మేము లొంగిపోతున్నామయ్యా, నీ ఇష్టం, నువ్వు మమ్మల్ని పట్టుకో, మమ్మల్ని కొట్టుకో, సంఖ్యలేసి బంధించుకో, మేము నీకు లొంగిపోతున్నాం, నువ్వేమైనా చేసుకో అని మనం లొంగిపోతున్నాం, సరెండర్ అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుని కాడ మనం చేతులు పైకెత్తడం అంటే అర్థమైంది, దేవుడా ఈ శ్రమల్లో, ఈ శోధనలో మేము నీకు లొంగిపోతున్నామయ్యా, నీకు సరెండర్ అయిపోతున్నాం, మేము గెలవలేము, ఈ శత్రువులు మేము గెలవలేము, మీకు లొంగిపోతున్నామయ్యా, నీ ఇష్టం. ముంచుతావా? ముంచో. పైకెత్తుతావా? పైకెత్తు. బతికిస్తావా? బ్రతికించు. లేదా చంపేస్తావా? చంపి. ఒక పాట ఉంది, పాడదామా? ఆ పల్ల వరకు పాడదామా? డ్రమ్ములు చిన్నగా కొట్టండి, గొంతులు పెద్దగా ఎత్తండి. ప్రభువా కాచితివి ఇంతకాలం,
కాచితివే ఇంత, కొట్టు గట్టిగా, కాచితివే ఇంత కాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే, చావైనా, ఇంకొకసారి చావైనా బ్రతుకైనా, ఇంకొకసారి చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా, కాచితివే ఇంత, గ్లోరీ గ్లోరీ, కాచితివే ఇంత, కాచితివే ఇంత, కాచితివే ఇంత. హల్లెలూయా. ఇప్పుడు పాడతారా ఆ లైన్ని? చావైనా బ్రతుకైనా నీ కొరకే, చావైనా నీ సాక్షిగా నేను, నీ, అది లొంగిపోవడం అంటే అర్థం కదా. చేతులు ఎత్తడం అంటే సరెండర్ అవ్వడం. దేవుడా నీకు మేము సరెండర్ అయిపోతున్నాం, నీ ఇష్టమయ్యా, చంపిన నువ్వే, బ్రతికించిన నువ్వే, నాకు డబ్బులు కావాలా, నాకు సమస్య పోవాలా, నాకు జబ్బు ఉంది, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? మనం ఏం చేయలేము. మనల్ని గెలిపించాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకి లొంగిపో, అది ఆయన సహాయాన్ని మనం కోరుకోవడం. అందుకనే మోషే చేతులు పైకెత్తినప్పుడు జయం వస్తుంది, మోషే చేతులు కిందకి దించినప్పుడు అపజయం వస్తుంది. బిడ్డా, నీ శత్రువుల మీద నువ్వు గెలవాలంటే, శత్రువులు అంటే మనుషులు అనుకున్నారు, మళ్ళీ కాదు, నీకున్న అప్పే నీ శత్రువు, నీకున్న సమస్య నీ శత్రువు, నీకున్న జబ్బే నీ శత్రువు, నీకున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితే నీ శత్రువు. నీ శత్రువు మీద నువ్వు గెలవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తే అనుభవం నీకు ఉండాలా, ఉంటేనే నువ్వు గెలుస్తావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తినందువల్ల వాళ్ళు గెలిచారు, దేవుడు వాళ్ళని గెలిపించాడు. రెండోది, మళ్ళీ వెళ్దాం రండి. అక్కడ వాళ్ళు ఏం చేశారు? రెండో పని ఎక్కడమ్మా మనం చదివేది? ఓ, ఎక్కడ చదివేదా? అది 17వ అధ్యాయం, ఈసారి 9వ వచనం చదవండి. రెండవది 9వ వచనం చదవండి. ఏం ఎత్తుకొని పోతాడంట మోషేయా? సౌండ్ పెట్టండి. ఏం ఎత్తుకొని పోతాడంట? కర్ర. కరుగ్గా ఉంది వ్యవహారం. ఎవరు కర్ర చెప్పండి మా, ఎవరు కర్ర? సౌండ్ పెట్టండి మా. ఎవరు కర్ర? ముసలోని చేతిలో కర్ర. ముసలోడి చేతిలో కర్ర, ముసలోడి చేతిలో కర్ర ఉన్నదా? ఎందుకుంటుంది? ఎందుకుంటుందా? మా కొన్ని రోజులు ప్రార్థనకు వస్తే గుమ్ముగా రావడంలో వాళ్ళు బైబిల్తో పాటు ఏమి ఎత్తుకొస్తున్నారు తెలుసా? కర్రను కూడా ఎత్తుకొస్తున్నారు. సంవత్సరం ఎందుకా సారా? నీకు తెలీదు ఈ ఊరు సంగతి. ఈ ఊరిలో ఏమున్నాయి? జస్ట్ మిస్ మీ పాస్ట్ అమ్మకి పురుగే పగిలిపోతుంది ఒకరోజు. జస్టే ఒక్కరవే ప్రార్థన వేసి వస్తూ ఉన్నాం. కోటవతల ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంది, కరెక్ట్ ప్లేస్ అదే. పరిగెత్తుకుంటా వచ్చి కుక్క అట్టే పట్టుకునేసింది, చీరని పట్టుకునేసింది. నేనేమో లాగుతా ఉన్నా బండి, పట్టుకునేసింది. ఎట్టో మిస్ అయిపోయింది, గావు కేక పెట్టేసింది. ఎట్టో దేవుడు తప్పించేసాడులే, ఎందుకంటే ఆపద మన దగ్గరకు రానేడు. ఆమెకేం తగల్లా, కానీ చీరను పట్టుకుని కొంత దూరం పరిగెత్తింది. అదే కర్ర ఉంటే ఏం చేసేవాళ్ళమే? మా స్నేహితుడు, మేము పెళ్లి కాకముందు నుంచి ప్రార్థనలకు బాగా ఎక్కువగా తిరిగేది. ఖచ్చితంగా మేము ప్రార్థనలకు పోయేటప్పుడు ఖచ్చితంగా బెల్ట్ వేసుకోపోతాం. బెల్ట్ ఇప్పుడు
ఇప్పుడు వేసుకోకపోయినా ఇబ్బందిలే. ప్రార్థనకు పోయేటప్పుడు మాత్రం బెల్ట్ వేసుకోపోతాం. ఎందుకంటే కర్ర పట్టుకుంటే ముసలోడు అంటారా ముసలోళ్ళు వీళ్ళు. అందుకని ఏం ఎత్తుకొచ్చారు? కర్ర ఎత్తుకొచ్చారు. ఇప్పుడు సింపుల్గా బెల్ట్ వేసుకొని పోతే ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? కర్ర చేసే పని బెల్ట్ చేస్తుంది. తీసి చేతిలో పట్టుకొని గుమ్మగా పోతుంటాం. దగ్గరికి వచ్చిందంటే అక్కడెక్కడ కొట్టం, దాన్ని పురికే మీదే కొట్టేది. కయ్యో 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 కయ్యో. ఇంకో రెండోసారి దగ్గరికే రాదు. ఒరే వీళ్ళ చేతిలో కర్ర లేకపోయినా దేంతో కొడుతున్నారా, ఈ దేంతో కొట్టేస్తున్నారా అనుకోని. ఎస్, కర్ర మనల్ని కాపాడుతుంది. చెప్పండి. కర్ర మనల్ని కాపాడుతుంది. చెప్తే కదా కర్ర, గట్టిగా చెప్పండి, కర్ర కాపాడుతుంది. ఇప్పుడు మోషే ఏమి ఎత్తుకోపోతాడంట? కొండ మీదకి ఏమి ఎత్తుకోపోయాడంట? కర్ర. ఆ కర్ర పేరు ఏం పేరు? దేవుని కర్ర. హల్లెలూయా. దేవుని కర్ర అనగా అర్థం ఏమిటి? దేవుని కర్ర అనగా అర్థం ఏమిటి? దేవుని వాక్యమే దేవుని కర్ర. ఒక్కొక్కసారి మీకు దెబ్బలు పడుతుంటాయే, పడవా? వాక్యంలో మీకు దెబ్బలు పడవా? స్వామి నీకు ఎప్పుడు వాక్యంలో దెబ్బ పడలా? నువ్వు చెప్పు ప్రిన్స్, పడలా? ఇస్తాకే కరుణ ఉదయదేవ్ పడలా? ఇప్పుడు మీరు చెప్పండి, కృపమ్మ పడలా? వెనక్కుండే వాళ్ళు పడలా? మీకు ఎప్పుడా కర్ర దెబ్బలు పడలా? అమ్మా మీ ఫీలింగ్ ఎట్టుంటుందమ్మా? అప్పుడా కర్ర దెబ్బ పడితే మీ ఫీలింగ్, అంటే వాక్యంలో ఒక దెబ్బ వేస్తే మీ ఫీలింగ్ ఎట్టుంటుందా? ఏ పాస్టరో ఏం పనిలే, అందుకని నా గురించే చెప్తాడు. ఆడు చూసేసాడయ్యా ఆయన, ఏడా ఆడు చూసేసాడయ్యా ఆయన. నేను ఆ విధంగా మాట్లాడేటప్పుడు వినేసాడయ్యా ఆయన. కాబట్టి తీసుకొని వచ్చి ఎక్కడ చెప్తున్నాడు? ఇది కర్ర దెబ్బది. వాక్యము కర్ర. కొన్నిసార్లు కొడతాం. ఎందుకు కొడతామంటే అది మురిగితే కొడతాం, మొరకపోతే కొడతామా? ఇప్పుడు దారిన పోతున్నాం, కుక్క గమ్ముగా ఉంది, కర్రతో కొడతామా? ఒకవేళ కొడితే నువ్వు మూర్ఖురాలివి, అది నీ మీదకి గవ్వు అని వస్తేనే కొడతాం. ఇంట్లో వాళ్ళు కూడా కొంతమందికి పెళ్లి చేస్తుంటారు, ఆడవాళ్ళకి, మగవాళ్ళు. ఏం పెళ్ళిదా? కర్రతో పెళ్లి చేస్తుంటారు. బడితే పూజని కర్రతో తిప్పించి మళ్ళీ కొడేస్తూ ఉంటారు. ఎందుకు కొడతారో తెలుసా? అది గవ్వు అంటుందని. కర్ర చెప్పండి మనలను కాపాడుతుంది. చెప్పండి. కర్ర మనలను ఏం ఎత్తుకుపోయాడు మోషే? ఏం కర్ర? ఎదురు కర్ర? కర్తమ్మ కర్ర? సుబాబుల్దా? జామాయిల్దా? చెప్పండి, ఏం కర్ర? హల్లెలూయా. మనం ఎప్పుడు మన చేతుల్లో ఏది పట్టుకొని ఉండాలంట? దేవుని కర్రను పట్టుకోవాలా, అంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలా. నువ్వు గెలవాలంటే నీ చేతిలో వాక్యం ఉండాలా. నువ్వు గెలవాలంటే నీ లోపల వాక్యం ఉండాలా. అందుకే మా తల్లి ఒక పాట పాడుతూ ఉంటుంది. ఎప్పుడు పాడినా ఆ పాట తప్పే పాడుతుంది. ఇంకా ఆమెను మార్చలేము మనం. ఎందుకంటే నేర్చుకోవడమే తప్పు నేర్చుకుని ఇంక మార్చలేము. ఆ పాట అంతా వద్దులే, ఆ తప్పు గురించి నేను చెప్పాలనుకోవడంలే. కానీ పల్లవి మాత్రం పాడదాం. రెడీ, స్టార్ట్. నీ వాక్యమే నన్ను బాధలలో, నీ వాక్యమే నన్ను బాధలలో, గట్టిగా, కృపాశక్తి వాక్యమై ఉన్న యేసు, కృపాశక్తి నీ వాక్యమే నన్ను బాధలలో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనలను బ్రతికించేది, మనలను గెలిపించేది ఏదంట? వాక్యమే. అంటే మన చేతిలో ఏముండాలి గెలవాలంటే? కర్ర. అది ఏం కర్ర? దేవుని కర్ర. ఆ కర్ర పేరు ఏం పేరు? నేను అంటాను, బిడ్డలారా, హలో బిడ్డలారా,
ఓంగొట్టండి పిలుస్తుంటే, బిడ్డలారా ఒరే ఓంగొట్టండి, ఓంగొట్టరా బిడ్డలారా, ఓంగొట్టండి, అను అను ఏదో ఒకటి చెప్పండి అబ్బా. బిడ్డలారా ఉందరా మీలో వాక్యమా? ఉందరా లోపల ఉందరా వాక్యమా? మీరు పట్టుకోమన్నారా? పట్టుకోమన్నారా? నువ్వు వాక్యం పట్టుకోనుంటే నువ్వు ఎప్పుడో మారిపోయి ఉండాలంతే. నువ్వు వాక్యం పట్టుకోనుంటే ఎప్పుడో నీ జీవితంలో మార్పు వచ్చుండాలంతే. కానీ మనోళ్ళు వాక్యం పట్టుకోరు, వింటారు, వదిలేస్తారు. కోపం వద్దు అంటాం, మాకు కావాలా అంటారు. బైబిల్ అదే కదా అంటుంది. ఐక్యమత్యంతో ఉందామంటాం, మేము కుదరదు అంటారు. అంటే లోపల ఏమి లేనట్టు. ఇప్పుడు చెప్పండి, వాక్యము లోపల ఉంటే మనం మారతామా మారమా? హల్లెలూయా. ఒక మనిషి మారాలన్నా, ఒక మనిషి గెలవాలన్నా దానికి నిదర్శనం ఏంటంటే చేతిలో కర్ర ఉండాలి. అది దేవుని కర్ర, ఆ కర్రే దేవుని వాక్యం. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం మనం కదా, ఎన్ని ప్రసంగాలు విన్నాం ఏమా. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అసలు తెలుసా ఆ పేరు? మన యూట్యూబ్ ఛానల్ పేరు తెలుసా? అసలు తెలీదు. అదేదో జబర్దస్త్ కామెడీ, లేకపోతే అదేదో డిజే, అవి తెలుసుంటాయి. ప్రతి మెసేజ్ రికార్డింగ్ ఎన్ని ఉన్నాయంటే ఇంచుమించు 1500 దాకా ఉన్నాయి మెసేజ్లు ఉన్నాయి. షార్ట్ వీడియోలు, పెద్ద వీడియోలు ఎన్ని పెట్టుంటామంటే, ఎందుకంటే వాక్యము మన లోపల ఉండాలా. వాక్యము ఉంటే మనం మారతాం, మారిపోతాం అంతే. నువ్వు మారడం లేదు, ఎలా ఉన్నా మనిషివి అలాగే ఉన్నావు. నేను మారను అంటున్నావంటే నీ లోపల వాక్యము లేదు, అందుకనే నువ్వు ఓడిపోక తప్పదు. నీ చేతిలో దేవుని కర్ర లేదు, అందుకే నువ్వు ఓడిపోక తప్పదు. నువ్వు గెలవాలంటే నీ చేతిలో దేవుని వాక్యం ఉండాలా. స్తోత్రం. నీకు ఒక చిన్న మాట చెప్పనా? సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చాడా? రాలా? శోధించాడా? చెప్పండి మా, శోధించాడా? ఎట్ట శోధించాడు? ఫస్ట్ సారి చెప్పండి. యేసు ప్రభువుని ఆకలిగా ఉంటే, ఏమ్మా నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్లుగా చేసుకొని తిను అని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. అది వాక్యం, అది వాక్యం, అది ఉన్నది. అది చూపించమంటే పెద్ద ప్రసంగం అవుతుంది. వాక్యం అది అన్నాడు, అంటే వాక్యంతో కొట్టాడు. రెండో శోధన చెప్పండి. రెండోది, ఒక శిఖరం మీద పోయి నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అనింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఏయ్ పో, నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించబాకన్నాడు. అంటే వాక్యమే అది కూడా. దేవదూతలు మనకు పరిచర్య చేసేదానికి ఉన్నారు అంటే ఆ వాక్యాన్నే ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి అపవాది సైతాన్ గాడికి. అక్కడ కూడా దేవుడు వాక్యానికి సంబంధించిన మాటనే ఉపయోగించాడు. వినాలా? మూడవ శోధన. ఇప్పుడు ఒక పెద్ద కొండ మీద నిలబెట్టాడు. ఈ లోక రాజ్యాలన్నింటినీ, మహిమల్ని చూపించాడు. నువ్వు నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కనన్నాడు. అది కూడా వాక్యమే. ఈ 3 శ్రమలు, ఈ 3 శోధనలు అపవాదిని యేసయ్య జయించడానికి గల కారణం ఏంటంటే ఆయన వాక్యాన్ని ఉపయోగించాడు. చెప్పండి ఏం ఉపయోగించాడు? ఆ వాక్యాన్ని దేంతో పోల్చి చెప్తున్నాను నేను? దేవుని కర్ర. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము దేవుని కర్ర. దేవుని కర్ర మనలను రక్షిస్తుంది, కర్ర మనలను కాపాడుతుంది. అపవాది గాడిని జయించడానికి దేవుడు వాడిన బలమైన ఆయుధం వాక్యమే. అందుకే నేను చెప్తాను, నీ లోపల వాక్యం ఉండాలా. ఎప్పుడు నీ చేతిలో ఏం పట్టుకొని ఉండాలా? కర్ర పట్టుకొని ఉంటారా? చివరగట్ట పట్టుకొని ఉంటారా? కొంతమంది గొడవలలో చూడండి కత్తి పట్టుకొని ఉంటారు. నన్ను ఎవరైనా అన్నారంటే ముక్కులు చెవులు కోసేస్తా, కాళ్ళు నరికేస్తా, చేతులు నరికేస్తా.
అవి కాదు మనం పట్టుకోవాల్సింది. ఏం పట్టుకోకుండా వాక్యాన్ని కర్రగా పట్టుకోవాలా, అప్పుడు మనం గెలుస్తాం. మోషే కొండ మీదకి ఏం ఎత్తుకోపోయాడంటే కర్రను ఎత్తుకొని పోయాడు. ఏందా కర్ర అంటే దేవుని కర్ర. దేవునికి మహిమ కలుగును గాక. మనసారా చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. ఏమా ఇప్పుడు 2 చెప్పేసా, గెలవడానికి గల కారణాలు 2 చెప్పేసా. ఏమేమి చెప్పాను? నెంబర్ 1 చేతులు పైకెత్తారు. చేతులు పైకెత్తడం అంటే ఏమమ్మా ప్రార్థన చేయడం. నెంబర్ 2 కర్ర పట్టుకొని పోయాడు. కర్ర అంటే వాక్యం. 3 ఇంకొక దాన్ని మనం చూసి మనం ఆపేద్దాం, మన ప్రసంగాన్ని ఆపేద్దాం. ఏంది అక్కడ అంటే 12 వచ్చినాను, మళ్ళీ చదవదామా? 12 ఆమేన్. హల్లెలూయా. సౌండ్ పెట్టండి. హల్లెలూయా. కొండ మీదకి 3 పోయారని చెప్పా, వాళ్ళ పేర్లు కూడా చెప్పా. ఎవరు ఆ 3? మోషే, అహరోను, హూరు. 3 పోయారు. ఈ 2 ఉన్నారే, మోషే చేతులు పైకెత్తినప్పుడు గెలవడం, మోషే చేతులు కిందకి దించినప్పుడు ఓడిపోవడం, వీళ్ళిద్దరూ చూశారు. ఎవరు? అహరోను, హూరులు. అరే మోషేకి చేతులు బరువు ఎక్కుతున్నాయి, మోషేకి నొప్పి తీస్తున్నాయి చేతులు, అందుకని కిందకి దించేస్తున్నాడు, అప్పుడు మనం ఓడిపోతున్నాం అని చెప్పి వాళ్ళు మంచి ప్లాన్ వేశారు అక్కడ. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఒక రాయిని తీసుకొని వచ్చి అక్కడ వేసి రాయి మీద మోషేని కూర్చోబెట్టి, ఇప్పుడు ఏం చేశారంటే అహరోను ఒక చెయ్యిని, హూరు ఇంకొక చెయ్యిని పట్టుకున్నారంట, సపోర్ట్. మీకు అర్థమైందా? అర్థమలా? ఇప్పుడు మోషే చేతులు ఇటు పైకెత్తుకొని ఉన్నాడు. చేతులు పైకెత్తుకొని ఉన్నప్పుడు ఈ చెయ్యిని కింద సపోర్ట్, ఒకడు ఈ చెయ్యిని సపోర్ట్ కింద, ఇంకొకడు ఇటు పట్టుకొని ఉన్నారంట. సాయంత్రం దాకా నొప్పి తీయలేదంట. ఇప్పుడు మోషేకి ఎందుకు నొప్పి తీయలేదు? సపోర్ట్ ఉంది, సహాయం చేశారు. ఎవరు సహాయం చేసింది? అక్కడ భలే మాట ఉంది నాన్న, ఆ వచనంలో భలే మాట ఉంది. లాస్ట్ లైన్ ఒకసారి చదువుతారా? 12 వచనంలో లాస్ట్ లైన్. పులి స్టాప్ దగ్గర నుంచి వచనం స్టార్ట్ అవుతుంది మాట. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను, ఒకడు ఆ పక్కను, అతని చేతులను ఆదుకొనగా. గుర్తుపెట్టుకోవాలా, అతని చేతులను ఆదుకొనగా. ఆదుకోవడం అంటే సపోర్ట్ ఇచ్చారు. నీకు చేతులు నొప్పి తీయకుండా నీ చేతులకి నా చేతులు అడ్డం పెడతాం, నీ చేతులు నొప్పి తీయకుండా మా చేతులు నీకు సహాయం చేస్తామని ఆదుకున్నారంట. ఆదుకున్నారు, యుద్ధంలో గెలిపొచ్చింది. స్తోత్రం చెప్పండి. ఆదుకున్నారు, యుద్ధంలో గెలిచిపోయారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 3వదిగా ఒకరి చేతులు ఒకరు ఆదుకోవాలా, ఒకరికి ఒకరము సహాయం చేసుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోవాలా. సంఘమైనా కుటుంబమైనా నీది నీదే నాది నాదే అంటే కుదరదు. నీది నీదే నాది నాదే అంటే కుదరదు. సామి, మీ ఆమె పనికి పోద్దా? మీ ఆమె పోతుంది, పైసలు వస్తాయా? నీకు ఇస్తుందా? దాచిపెట్టుకుంటుందా? నీకు ఇదా? సూపర్. కృపమ్మా, నువ్వు పనికి పోతావా? డబ్బులు వస్తాయా? అన్నకి ఇస్తావా? నువ్వే ఎత్తి పెట్టుకుంటావా? వీళ్ళకేం అర్థం కావడం లేదా? ఆయనకి ఇస్తావా? నువ్వే ఎత్తి పెట్టుకుంటావా? సరే, నువ్వు ఇంకా సూపర్. దీపిక, నువ్వు చెప్పు, నువ్వు పని పోతావా? అసలు బావు మంచిది. ఇంకా నువ్వు పని పోతావా? అరే, నవీన్ వాళ్ళు మిస్సెస్ ఏం పేరు? మా పేరా నీరజ. దేవుళ్ళ పేరు అదేనా? సరే ఏమా, నువ్వు పుట్ల వెళ్తావా? ఓ ఇటు చూడు. ఒరే పర్లేదమ్మా, నువ్వు పుట్ల వెళ్తావా? వెళ్తావా? డబ్బులు వస్తాయా? నువ్వు ఎత్తి పెట్టుకుంటావా? నవీన్కి ఇస్తావా? అది రూలు, అది రూలు. సామి ఏమంటాడంటే మా యామి ఇది అంటాడు, అది రాంగ్. అది
కృపమ్మ కూడా నేను ఈయన అంటుంది, అది కూడా రాంగే. అది నీది నీదే నాది నాదే అనుకున్న బదులు ఆడ బంధం ఏడుంది? ఆడ బంధం ఏడుంది? నీ డబ్బులు నీదే నా డబ్బులు నాదే అనుకున్నప్పుడు భార్యాభర్తలుగా ఉండడం ఎందుకు కలిసి? అసలు నువ్వు సపరేట్గా ఉండొచ్చు, వీళ్ళు సపరేట్గా ఉండొచ్చు. మరి నేను చెప్పేది అది తప్పేమైనా ఉందా? ఈ రోజున కుటుంబాలు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరు ₹1 సంపాదిస్తే ఇది నా డబ్బులు, ఇది నాది. నీది నాది అనుకుంటే ఏడుంది? మనది అనుకుంటే అంతా ఉంది. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. ఇది ఏమంటారంటే ఒకరిని ఒకరము ఆదుకోవడం, ఒకరిని ఒకరు ఆదుకోవడం, ఒకరినొకరు సహాయం చేసుకోవడం. అహరోను హూరులు గన మోషేకి సహాయం చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా అమాలీకుల చేతులు చచ్చిపోయింది ఇశ్రాయేలు ప్రజలు, ఓడిపోయింది ఇశ్రాయేలు ప్రజలు. గెలవడానికి కారణం ఏంటంటే చేతులు ఆదుకోవడం, అనగా ఒకరిని ఒకరు ఏం చేసుకోవడం? సహాయము చేసుకోవడం. ఈ గుణం, ఈ బుద్ధి ప్రతి ఇంట్లో ఉండాలా, ప్రతి సంఘంలో ఉండాలా. నిజంగానే ఒకరిని ఒకరము ఆదుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి నేను చెప్పే ప్రసంగంలో రాంగ్ ఏమైనా ఉందా? ఆదుకోవాలా ఆదుకోకూడదా? నా కాడ పైసలు ఉన్నప్పుడు నీకు ఇచ్చినప్పుడు, నీ కాడ పైసలు ఉన్నప్పుడు అందరిది ఒకటేనా కాదా? నీది నీదే నాది నాది అనుకోవచ్చా? అది ఏ రూపంలో నీ కాడ డబ్బులున్నా, అది ఏ రూపంలో డబ్బులు నా కాడున్నా, అది మనదే. ఒకరిని ఒకరు ఆదుకోవాలా. ఈ రోజున ట్రెండ్ ఎట్ట జరుగుతుందంటే, ఎందుకు ఇవ్వాలా, నేను ఇవ్వను, నేను పట్టను, నేను చెయ్యను, నేను సహాయం చేయను, నీ సావు నువ్వు సావు, నువ్వు ఉంటే ఉండు, తింటే తిండు, పోతే పో, ఎట్టయినా చెయ్యి, ఏమైనా చెయ్యి, నాది నాదే, నీది నీదే. ఇది రాంగ్. ఇది వాక్యం ఏమంటుందంటే ఒకరిని చెప్పండి ఒకరినొకరమి ఆదుకోవాలి. ఇటు చూడండి, ఒకరిని గంట అయిందని ఆలోచిస్తున్నారా? ఒకరిని సౌండ్ పెట్టిన గట్టిగా అందరి నోట్లో రావాలి మాట. ఒకరివి కొట్టినట్టయినా చెప్పండి, ఇబ్బందిలే. ఒకరివి నీది నీదే నాది నాదే. ఏమా నిజమే కదా? ఒకసారంట కళ్ళుకి జబ్బు వచ్చిందంట, రేచీకటి. బాగా వినాలా. డాక్టర్ కాడికి వెళ్ళాడంట. డాక్టర్ కాడికి వెళ్ళి, సార్ నాకు కళ్ళు కనిపించడం లేదు, చూడండి సార్ అన్నాడంట. డాక్టర్ చెక్ చేసి, నాయనా నీకు పెద్ద జబ్బేం కాదు, నీకు సైటు వచ్చింది, ఊరికే రేచీకటి వచ్చింది, అది పోవాలంటే దాన్ని కవర్ చేయాలంటే కళ్ళద్దాలు రాసిస్తాను, కళ్ళద్దాలు పెట్టుకో అన్నాడంట. కళ్ళద్దాలు రాసిచ్చాడు డాక్టరు. ఇప్పుడు ఈ కళ్ళద్దాలు తీసుకొని వచ్చి ఇప్పుడు ఈయన పెట్టుకున్నాడు. చెప్పండి, కంటికి కళ్ళద్దాలు నిలబడాలంటే ఏది ఆధారం? కంటికి కళ్ళద్దాలు నిలబడాలంటే ఆధారం ఏది? ఇంకొకసారి చెప్పండి. చెవులేనా? మెయిన్ ముక్కు కదా. ఇప్పుడు కొత్తగా కళ్ళద్దాలు వచ్చినాయి, చెవులకు ఉండవు, తెలుసా? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కళ్ళద్దాలు, చెవులకు ఉండవు, ఓన్లీ ముక్కుకే. మొత్తానికి ఇప్పుడు కళ్ళద్దాలు నిలబడాలంటే ఆధారం ఏది? ముక్కు. ఇప్పుడు కళ్ళద్దాలు పెడుతుంటే ముక్కు అంట వ్యవహారం చేసిందంట. ఎందుకు పెడుతున్నావు నా మీద భారమా అంటే, కళ్ళద్దాలు పెడతలా, నేను ఎందుకు పోయాలి, బరువా? జబ్బు వచ్చింది ఎవరికి? కళ్ళుకి కదా. మరి భారం నా మీద పెడుతున్నావే నువ్వు, నేను ఎందుకు పోయాలి బరువుని, పెట్టబాక అనిందంట. ఈడుండి ఒరే ఈ ముక్కు వ్యవహారం చేస్తుంది, నిజమే కదా భారం మొయినంటుంది అనుకునేసి కళ్ళద్దాలు పెట్టడం మానేశాడు. చీకటి కదా, చీకటి కదా. దారిని పోతా ఉంటే రాయి ఒకటి నింది, పాపం కనబడలా, కొట్టుకొని బాల పడ్డాడు. పగలడం ఏది పగిలింది ముందు? చెప్తే కదా. పగలడం ఏది పగిలింది ముందు? ముఖ్య పగిలింది. ఎందుకు పగిలింది? ఏమా కళ్ళు కనిపించలేదు కాబట్టి తట్టుకొని పడ్డాడు, ముక్కు పగిలింది. అప్పుడు ముక్కు అనుకునిందంట, ఒర్రే ఆ బరువు నేను మోసి ఉంటే ఈరోజు నేను పగులున్నాను కదా, నాకు రక్తం వచ్చున్నది కదా, నాకు దెబ్బ తగులున్నది కదా. నా దెబ్బ తగలడానికి కారణం నేనేమన్నానంటే ఆ బరువుని నేను, నాకేం పనా నీకు ఇవ్వాలనే, నీ కష్టాన్ని నేను ఎందుకు మొయ్యాలా, నీ కష్టాల్లో నేను ఎందుకు సహాయం చేయాలా? అట్ట చూస్తా ఉనండి, ముందరబడి ముక్కు పగిలిపోద్ది. అందరం బొచ్చెత్తుకొని
అందుకే దేవుని వాక్యం అంటుంది ఒకరిని ఒకరు ఆదుకోవాలంట. అహరోను హూరులు మోషే చేతులను ఆదుకున్నప్పుడు సాయంత్రం వరకు కూడా చేతులు కిందకి దించలా. ఎందుకంటే సపోర్ట్ ఉంది చేతులకి. బిడ్డా, ఇళ్లలో సపోర్ట్ లేకుండా పోయిందిరా, సంఘాల్లో సపోర్ట్ లేకుండా పోయిందిరా. నేనున్నాను, నేను సాయం చేస్తాను అనేటువంటి వాళ్ళు లేకుండా పోయారా. నాకు నిజంగా భలే బాధ వేసింది. 1వ తేదీ వస్తుందంటే భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు ముందుకు వస్తారో రారో అని. అందుకే చీట్లు రాసి పెట్టా. ముందే ఇసాకయ్య ఒక మాట అన్నాడు, కొద్దిగా భారం తగ్గింది, ఇంక 2 ఉన్నాయి, ఇప్పుడు ఈడ పెడతా. పోయిన నెలలో అసలు పోయినసారి ఎవరన్నా తీసారా ఒకటైనా? నిజం చెప్పండి, తీసారా? ఒక్కరు కూడా తీయలే. ఎందుకు తీయలేదంటే ఆయన పెట్టుకోడా, ఆయన చేసుకోడా కదా. ఏం చేయాలంటే ఆదుకోవాలా. గంగనపాలెం సంఘం పెద్దదా, కాకూరపాలెం సంఘం పెద్దదా, శ్రీనివాసత్ర సంఘం పెద్దదా? నిజమేనా? మన సంఘమే పెద్దది, కానీ మనోళ్ళే రారు ముందుకి. ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? అంటే ఒకరిని ఆదుకునేటువంటి ఆ బుద్ధి, ఆ మనస్సు రాకుండా పోతుంది. అందుకనే మనం ఓడిపోతున్నాం. గెలవలేకపోవడానికి గల కారణం అదే. అందుకే దేవుడు అంటున్నాడు, అహరోను హూరులను చూడండి, వాళ్ళు ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? ఆదుకున్నారు. నీ జయానికి సీక్రెట్లు ఈ 3. నీ గెలుపుకి సీక్రెట్లు ఈ 3. దేవుడు ఎందుకో హృదయాన్ని ప్రేరేపించి మీకు చెప్పమన్నాడు. నేను చెప్పా, ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీలతో గెలవడానికి గల ఈ 3 రీజన్స్. నువ్వు కూడా నీ శత్రువుల మీద గెలుస్తావు, నీ అమాలేకీల మీద గెలుస్తావు. ఎవరు నీ అమాలేకీలు? నీకున్న డబ్బు కావచ్చు, నీకున్న జబ్బు కావచ్చు, నీకున్న రోగం కావచ్చు, నీకున్న సమస్య కావచ్చు, నీకున్న దరిద్రం కావచ్చు, నీకున్న బాధ్యతలు కావచ్చు. నువ్వు గెలవాలంటే ఇదిగో ఈ 3 చేయాలా. ఈ 3 చేసినప్పుడే ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఏందా 3? టకటక చెప్పండి. నెంబర్ 1, చేతులెత్తి ప్రార్థన చేయాలా. నెంబర్ 2, కర్ర పట్టుకోవాలా. రే కర్ర తండ్ర కర్రను చూస్తే కర్ర మనకు జయాన్ని ఇస్తుంది. 3వది ఆదుకోవాలి. ఆదుకోవడం అంటే ఏంది? చేస్తారా? ఎందుకు చేయాలా? నేను కష్టపడ్డా, నేను అల్లా పొట్లో, నీకెందుకు ఇవ్వాలా? నువ్వు నా డబ్బులు ఇయ్యి, నీకెందుకు ఇవ్వాలా? నువ్వు ఒకరినొకరమి చెప్పండి, ఒకరినొకరమి ఆదుకోవాలా. సంఘంలో అయినా కుటుంబంలో అయినా అప్పుడే కుటుంబం గెలుస్తుంది, సంఘం గెలుస్తుంది. ఒకవేళ ఈ బుద్ధులు లేకపోతే, ఈ లక్షణాలు లేకపోతే, ప్రభువా ఈ నాకు నేర్పించావు కాబట్టి దీని ప్రకారం మేము ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో జయమిస్తాడు. యెహోవా నిస్సి ఆయనే. ఒక్కసారి చెప్పండి, ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఎవరు? యెహోవా. సౌండ్ పెట్టండి. యెహోవా నిస్సి అనగా యెహోవా ధ్వజము, నా జెండా, నా పతాకం. నిన్ను గెలిపిస్తాడు. తలవంచు, ప్రార్థన చేద్దాం. నిన్ను గెలిపించే దేవుడు ఆయన యెహోవా నిస్సి. ఇశ్రాయేలు ప్రజల్ని అమాలేకీల చేతుల నుంచి విడిపించాడు కదా, మరి నిన్నెందుకు విడిపించడు? నిన్ను కూడా విడిపిస్తాడు, నిన్ను కూడా గెలిపిస్తాడు. నీ శత్రువుల మీద నుంచి నీకే సమస్య ఉందో, నీకే అనారోగ్యం ఉందో, నీకు ఏ ఇబ్బంది ఉందో వాటిలో నువ్వు ఓడిపోకుండా వాటిలో నిన్ను గెలిపిస్తాడు దేవుడు. ప్రభువా నీ కృపను కనికరాన్ని చూపెట్టు ప్రభువా, గెలిపించు ప్రభువా. ఓడిపోతున్నామయ్యా, మా ఓటమికి కారణాలు ఇవేనా? మేము గెలవలేకపోవడానికి గల కారణాలు ఇవేనా? మేము గెలవాలంటే ఇవి ఉండాలా? ఎస్, ఉండాలి ప్రభువా. వీటిని నేర్పించావు, నీ కృతజ్ఞతలయ్యా. ప్రార్థన చేద్దాం.